భక్తుడు దేవుడా, నాకు బాధలివ్వు, దుఃఖమివ్వు, టెన్షనివ్వు, నరకమివ్వు, టార్చరివ్వు, హింస ఇవ్వు. దేవుడు వెధవ, ఒక్క మాటలా చెప్పొచ్చుగా, పెళ్ళాం కావాలని. భార్య అనుకోకుండా ఫారెన్ టూర్ వెళ్లవలసొచ్చింది. బయల్దేరే ముందు భర్తకి అన్ని జాగ్రత్తలు చెబుతూ తన ప్రియమైన పిల్లిని మరింత జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఫ్లైట్ ఎక్కింది. ఫారెన్లో దిగి రెస్టారెంట్ చేరుకున్న వెంటనే భర్తకి ఫోన్ చేసి అక్కడంతా బాగనే ఉందా ఎంక్వైరీ చేసింది. భర్త, లేదు, నువ్వు బయల్దేరిన కొంచెం సేపటికే నీ పిల్లిపై మేడమీద నించిపడి చనిపోయింది బదులిచ్చాడు. భార్యకి కన్నీళ్లు ఆగలేదు. అలా కరుకుగా ఉన్నది ఉన్నట్టు చెపితే నాకు బాధగా ఉండదా? ఇవాళ మేడెక్కి ఆడుకుంటోది, రేపక్కడ్నుంచి పడింది, కాలుకి దెబ్బ తగిలింది, 3వ రోజు చనిపోయింది అలా అని చెప్పి ఉండాల్సింది. సరే, అయిపోయిందేదో అయిపోయింది, పోయింది. ఇంతకీ మా అమ్మ ఎలా ఉంది? సంకోచిస్తూ చెప్పాడు. మరి ఆవిడ మేడెక్కి ఆడుకుంటుంది. సుబ్బారావుని కోపంగా కొట్టింది సుందరి. ఏంటి అలా కొట్టావు? సుబ్బారావు అడిగాడు. మీకు మన కింద ఇంటి ఆవిడికి సంబంధం ఏమిటి? నాకు దానికి సంబంధం ఏంటే? మీకు దానికి సంబంధం లేనప్పుడు మొగుడితో గొడవ పడిన ప్రతిసారి నేనేమిటో మీకు తెలియకపోయినా ఆ పైవాడికి తెలుసు అని ఎందుకు అంటుంది? మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని ప్రోత్సహించండి.